రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒక టెలిగ్రామ్ వచ్చింది. నీ కొడుకు చనిపోయాడు. అంబేద్కర్ అన్నాడు, పూడ్చిపెట్టేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్కు 3 కొడుకులు, 1 కూతురు, 4 చనిపోయారు. ఎలా చనిపోయారు తెలుసా? వాళ్ళు రక్తహీనత వల్ల, తిండి లేక. ఒక MA, PhD, LLB, బారెట్లా, డిలిట్, భారత కార్మిక శాఖ మంత్రి కొడుకు తిండి లేక చనిపోయాడు. అందరు అడిగారు విలేకరులు, అయ్యో ఏంటయ్యా, ఆఖరికి నీ భార్య కూడా చనిపోయింది కదా, ఏంది నీ పోరాటం? అంబేద్కర్ అన్నాడు, సోదరులారా, నా పిల్లలు చావడమే మంచిది, వాళ్లకు కేటాయించవలసిన సమయాన్ని నా జాతి ప్రజల విముక్తి కోసం కేటాయిస్తున్నాను. నా రాబోయే ప్రజలే ముఖ్యం నాకు. ఈ కుల విముక్తి జరగాల. ఈ కులం భయంకరమైంది. ఈ కులం ఉంటే అంటరానితనం ఉంటది. ఈ కులం ఉంటే అసమానత ఉంటది. ఈ కులం ఉంటే డిస్క్రిమినేషన్ ఉంటది. ఈ కులం ఉంటే ఇన్సల్ట్ ఉంటది. కులంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఇది పోవాలి అంటే ఎవడో ఒకటి త్యాగం చేయాలి. ఆ సాక్రిఫికేషన్ నేను చేస్తాను. అందుకే తన సందేశాన్ని ఇస్తాడు, స్ట్రగుల్ అండ్ మోర్ స్ట్రగుల్, సాక్రిఫైస్ అండ్ మోర్ సాక్రిఫైస్.